సో పిల్లల్ని ఎప్పుడు కూడా ఎవరన్నా డిస్కరేజ్ చేస్తూ ఉంటే మనం అస్సలు దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు. వాళ్ళు 100% చేయమనే చెప్పాలి. నువ్వు సాధిస్తావు, నీ వల్ల అవుతుందని చెప్పి మనం ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి పిల్లలకి చెప్పాలి. పేరెంట్స్కి నేను ఇచ్చే మెసేజ్. అండ్ పిల్లలు కూడాను మీరు ప్రతి ఒక్కటి మన వాళ్ళు చెప్పిందని చెప్పి తల ఊపకుండా మీ లైఫ్కి ఏది కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి. ఐపీ నిజం కరెక్టే, ఐపీ అనేది బోర్డ్ ఎగ్జామ్స్, మనం క్వాలిఫై కావాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, దట్ ఈస్ కరెక్టే. కానీ ఎప్పుడు దానికి ఒక సమయం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు జేఈ ఎగ్జామ్ పెట్టుకుని ఎవడన్నా ఐపీ ఎప్పుడో 2 నెలల తర్వాత ఉన్నది, 2.5-3 నెలల తర్వాత ఉంది. జేఈ ఏమో ఇప్పుడు నెల తర్వాత, 1.5 తర్వాత ఇప్పుడు ఉంది. ఇప్పుడున్న జేఈని వదిలిపెట్టేసి ఎవడన్నా ఐపీకి ప్రిపేర్ అవుతాడా? ఇది అయిన తర్వాత కదా ఆ పని చేయాలి. సో కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఒక కాలేజీలో ఐపీఈ చదవండి అంటున్నాడంటే దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? అది నీకు లాభం చేద్దామనా, వాళ్ళకు లాభం చేసుకుందామనా? రేపు నువ్వు ఒక మంచి బీటెక్ కాలేజీలో జాయిన్ కావాలంటే మాత్రం ఈ నెలన్నర అద్భుతమైన నాలెడ్జ్ని, తెలివితేటల్ని మీరు గెయిన్ చేయాలి. మీరు జేఎంఎస్లో బాగా రాస్తారా రాయరా తర్వాత సంగతి. కానీ ఈ నెలన్నర 1.5 month కనుక మీరు ప్రాపర్ గా ఒక నాలెడ్జ్ ని గెయిన్ చేసి కష్టపడి చదవకపోతే ఇది మీకు ఈప్సెట్కి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. నీకు ఫస్టే చెప్తున్నా, చాలా పెద్ద దెబ్బ అవుతుంది. అప్పుడు చదువుతా ఉంటే నెల రోజులే